నమస్తే, నేను మధు. సినిమా సెలబ్రిటీస్, హీరోస్, హీరోయిన్స్ సర్జరీ చేయించుకోవడం అనేది చాలా కామన్ అయిన విషయం. అయితే ఇక్కడ విశాఖకు చెందిన ఒక డాక్టర్ మాత్రం అల్లు అర్జున్ ఫోటోను చూపిస్తూ ఆయన సర్జరీ చేయించుకున్న విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో ఇదంతా కూడా చూస్తుంటే అల్లు అర్జున్ గారు నిజంగానే సర్జరీ చేయించుకున్నారా లేదా అని చాలా మందికి సందేహం వస్తుంది. అయితే దీని గురించి రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సినిమా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ సర్జరీస్ అనేవి కామన్ గా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ పాన్ ఇండియా స్టార్ సార్ అల్లు అర్జున్ గారి ఫోటోని అక్కడ డిపెండ్ చేసుకుంటూ విశాఖకు చెందిన ఒక డాక్టర్ సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అల్లు అర్జున్ గారు నిజంగానే సర్జరీ చేయించుకున్నారా? సోషల్ మీడియాలో ఒక యాడ్ ప్లే అవుతా ఉంది. విశాఖపట్నం చెందినటువంటి దివ్యం హాస్పిటల్లో ఇదేది ప్లాస్టిక్ సర్జరీ సంబంధించినటువంటి హాస్పిటల్ వాళ్ళు ఒక పబ్లిసిటీ ప్రోమోను యాడ్ని రిలీజ్ చేశారు. అంతవరకు చేస్తే బాగానే ఉంటుంది. కానీ అందులో ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి గొప్పతనాన్ని చెప్పుకోవడానికి, అది తప్పేం కాదని చెప్పుకోవడానికితో పాటు అల్లు అర్జున్కి ఎక్కడెక్కడ జరిగింది, ఎలా జరిగిందంటూ ఆమె మెన్షన్ చేస్తూ ఒక యాడ్ లాంటిదే రిలీజ్ చేసింది. ఇప్పుడు అది కాస్త వైరల్ అవడంతో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎక్కువ శాతము ఆ అంజలి డాక్టర్ని విమర్శిస్తున్నారు, చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు, విమర్శించడం చాలా బూతులు కూడా చెడతా ఉన్నారు. దాంతోపాటు అల్లు అర్జున్ని కొంతమంది విమర్శిస్తున్నారు ప్లాస్టిక్ సర్జరీ అదేదో అని. అయినా కూడా మనకు పాన్ వరల్డ్ స్టార్ అయిన తర్వాత ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి పెద్దగా ఆయనని తక్కువ అంచనా ఎవరేమట్లేరు. కాకపోతే అంజలిని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే, జనరల్గా ఒకరి వ్యక్తిగతాన్ని వ్యక్తిత్వ హననం చేయడం అనేది నేరం. ప్లస్ అసలు ఈ హాస్పిటాలిటీ ట్రీట్మెంట్ను విధానాన్ని, వాళ్ళ హాస్పిటల్ యొక్క ట్రీట్మెంటు ఆఫర్లని ప్రకటనలు చేయడం అనేది నేరం. ఇప్పుడు ఈ సదరు అంజలి డాక్టర్ గారు 2 నేరాలకు పాల్పడింది. ఈమె మీద 2 రకాలైన కేసులు పెట్టచ్చు. ఒకటి వ్యక్తిగత పర్సనల్ ఇమేజ్ని దెబ్బతీయడం, ఒకటి అంటే సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ విధానాన్ని కమర్షియల్ వ్యాపారాత్మకంగా చేయకూడదు అనేది చట్టాలు చెప్తా ఉన్నాయి. అంటే నువ్వు డాక్టర్గా నువ్వు పబ్లిసిటీ ఇవ్వడానికి లేదు, హాస్పిటల్ బ్రాండ్ ఇవ్వడానికి లేదు. ఇట్లా ఉంటుంది దానికి చట్టం తీరు. ఏంటంటే ఇది వ్యాపారం కాదు, సింపుల్గా చెప్పాలంటే వైద్యం వ్యాపారం కాదు అనేది చెప్తా ఉంది. అది అట్ ద సేమ్ టైం విద్యలు కూడా, ఎడ్యుకేషన్ కూడా వ్యాపారం కాదు. దాని వ్యాపారం అయితే పబ్లిసిటీ ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఏ హాస్పిటల్ అయితే గురించి ఈ పండ్ల ట్రీట్మెంట్ గురించి వస్తున్న యాడ్స్ అన్నీ కూడా చట్ట ప్రకారం నేరము. పబ్లిసిటీ చేసిన వాళ్ళు నేరస్తులు అవుతారు, పబ్లిసిటీ ఇచ్చిన వాళ్ళు నేరస్తులు వస్తారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, చాలా ఛానల్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈమె ఇచ్చిన విధానం గురించి చర్చిద్దాం. ఫస్ట్ జనరల్గా ఒక హీరో ఇమేజ్ని వ్యాపార ప్రకటనలో వాడుకోవడాన్ని మనం తరచూ చూస్తుంటాం. ఇది అఫీషియల్ బ్రాండింగ్ సిస్టంలో ఒక అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుంది. అంటే మనం థమ్స్అప్ లాంటి దాంట్లో మహేష్ చేశాడు అనుకుంటా, చిరంజీవి గారు కూడా చేశారు. చాలా బ్రాండ్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా చెప్పాలంటే లక్స్ సోపు సినీ తారల అందాలని చెప్పి ఎప్పటి నుంచో యాడ్స్, అవి లెరిల్ సోప్ల గురించి వచ్చాయి. ఇట్లా ఏది సరే బూస్ట్ తీసుకుంటే స్పోర్ట్స్ స్టార్ ఎక్కువ చేస్తుంటారు. ఇట్లా ఏ యాడ్ తీసుకున్నా ఆ బ్రాండ్ ప్రొడక్ట్ని చేస్తున్నప్పుడు బ్రాండ్ అంబాసిడరు, పబ్లిసిటీ 2 రకాలైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. బ్రాండ్ అంబాసిడర్ అంటే బూస్ట్ ఈజ్ కపిల్ దేవ్ అని ఛానల్ అంటే క్యాప్షన్ ఏంటి కూడా అంబాసిడర్గా భావిస్తాం. అంటే ఆ కంపెనీ వీళ్ళే ప్రమోట్ చేస్తున్నట్టుగా భావించారు. జస్ట్ థమ్స్అప్ ఉంది, బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఆయన యాడ్ చేసి వదిలేసాడు అంతవరకు. కానీ ఈ వాళ్ళ మీద బజస్కందంలో పెట్టుకున్న బ్రాండ్ అంబాసిడర్, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుంది. దాంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి. అంటే నేను ఒక యాడ్ మేకింగ్ డైరెక్టర్ కాబట్టి చెప్తున్నాను. అంటే ఇది ఇంతకే వాడుకోవాలి, ఇలా వాడుకోవడానికి అంటే ఏ విధంగా మార్చుకోవచ్చు. సింపుల్గా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, దసరా శుభాకాంక్షలతో అని చెప్పినప్పుడు దసరాకే వాడుకోవాలి, ఆ ఇయర్కే వాడుకోవాలి. ప్రతి దసరాకి వాడుకోవడానికి లేదు. ఆ దసరా కట్ చేసి మళ్ళీ డబ్బింగ్ ఏదో మార్చుకుని సంక్రాంతి అని చెప్పుకోవడానికి వీలు. నీకు వైజాగ్ బ్రాంచ్ ఉంటే వైజాగ్ బ్రాంచ్, ఇట్లా ఎన్నో రకరకాల కండిషన్స్ ఉంటాయి. అనుభవస్తులు అయితే అన్ని కండిషన్లు రాయించుకుంటారు. తెలవనప్పుడు మనం ఏదైతే చాలాసార్లు మనం చెప్తాం, అన్ని ఇట్లా సంతకాలు పెట్టేస్తాం, తెలుస్తూ ఉంటుంది కదా. అప్పుడు అన్ని కంపెనీ వాళ్ళు ముదురుగా ఉంటారు, కంపెనీ లాయర్లు ఉంటారు కాబట్టి బాగా సంతకాలు పెట్టేసుకుంటారు. ఇంత ఉంటుంది. కానీ ఇది బ్రాండింగ్లో అఫీషియల్గా జరుగుతున్నటువంటి విధానం. దీంట్లో కూడా కొన్ని సందర్భంలో కోర్టు కూడా అబ్జెక్షన్ చెప్తా ఉంది.
ఏదైతే సబ్బుకు హీరోయిన్ ఇస్తున్నప్పుడు ఆ సబ్బు వల్ల వాళ్ళు నష్టపోతే, కన్జ్యూమర్ నష్టపోతే ఆ బ్రాండ్ ఇచ్చినటువంటి ఆర్టిస్ట్ కూడా క్లైమ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. ఎందుకంటే నువ్వు చెప్పబట్టే వాళ్ళు కొన్నారు కాబట్టి. అంటే కంపెనీ ఎంత బాధ్యురాలో ఆ యాడ్ చేసిన వాళ్ళు కూడా ఇవంతా కూడా చర్చ జరుగుతూ ఉంది ఒకవైపు. ఇవన్నీ అఫీషియల్గా జరిగేవి. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే అఫీషియల్ జరిగిందంటే చట్టపరంగా జరుగుతుంది, దీని లొసగులు ఉన్నాయి చర్చ జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకేం తెలియకుంటే చాలా మంది హీరోల ఫోటోలు వాడేసుకుంటారు, బీడీ కట్టల మీద వాడి. జనరల్గా ఏంటంటే ఏదో మామూలు బ్రాండ్ వాళ్ళు ఆ హీరోలతో సంబంధం కూడా లోకల్లోనే ఆ హీరోయిన్ లోకల్ ఉందానికి ఏదో డిస్టిక్లో బట్టల షాప్ ఉంది, హీరోయిన్ ఫోటోలు వాడేసేసుకుంటారు. హీరోల బనీలకు, డ్రాయర్లకు, బీడీలకు యాడ్ చేస్తున్నారు. పెద్దగా ఎవరు పట్టించుకోరు వాటి గురించి. అట్లా కొన్ని నడుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చట్టం ప్రకారం నిషేధించిన తర్వాత ఒక హీరోని ఎగ్జాంపుల్గా చూపించుకుంటూ ఆయన డిప్రమేట్ చేసినట్టు ఆయన విలువని కానీ ఆయన ఇమేజ్ని కానీ ఆయన వ్యక్తిగత హననం చేస్తూ ఇట్లా పబ్లిసిటీ చేయడం ధర్మం కాదు. నిజంగా ఆమె నేరస్తురాలు అయితే నా దృష్టిలో. ప్లస్ వైద్యాన్ని అలా చేయడం కూడా నేరం అవుతుంది. ఇదే కాదు, తరచూ ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి సినిమా హీరోయిన్ల మీద వస్తుంది. అది కూడా కొంచెం మాట్లాడదాం. ముఖ్యంగా రామ్ చరణ్ విషయంలో కూడా కొన్నాళ్ళు డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి వస్తుంది. ఆ రోజుల్లో శ్రీదేవి గురించి కూడా వచ్చేది. ఆ రోజుల్లో ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న తర్వాత అందం వచ్చిందని చెప్పడం కాదు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ తర్వాత కలిసి వచ్చిందని చెప్తారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శ్రీదేవి గారికి ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుందామే, అల్లు అర్జున్కి ఆ సర్జరీ తర్వాత గ్లామరస్ వచ్చాడు, ఆయనకేం ఎఫెక్ట్ కాలేదు, చాలా బాగా చేసుకోవడానికి మేము అవైలబిలిటీ ఉన్నాం అనేది అని చెప్పుకోవచ్చు. శ్రీదేవి గారికి ఆ రోజుల్లో ప్లాస్టిక్ సర్జరీ అంటే కలిసి వచ్చిన అంశం, అదృష్టం కలిసి వచ్చిందని కూడా ఆమె కూడా ఎక్కడో చెప్పినట్టు గుర్తు. సో ఇవన్నీ హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు వాళ్ళ గ్లామర్ కోసం మరి ఏదైనా చేసుకుంటే వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని మనం పబ్లిక్ కూడా నెగిటివిటీ కోసం, వాళ్ళ ఇమేజ్ కోసం వాడుకోవడం లేదా వ్యాపారం కోసం వాడుకోవడం అనేది సబబు కాదు. ఎథికల్ కూడా తప్పవుతుంది. సరే, మరి చట్టాలు ఏం చేస్తాయో వాళ్ళ మీద ఎవరైనా చర్య తీసుకుంటారో వెచ్చింది. సార్, ఇక్కడ ఇంకో క్లారిటీ విషయం ఏంటంటే మీరు చెప్తున్నారు కదా ఇలా యాడ్ చేయడం తప్పు అని చెప్పేసి, ఇప్పుడు బహిరంగంగానే అందరి ముందర ఛానల్లో ప్రసారం చేస్తున్నారు. అంటే మీ టీత్ షేప్ కరెక్ట్ గా వస్తుంది అని చెప్పేసి, ఎముకల గురించి, ఇట్లా నర్వసెస్ గురించి, చాలా గురించి యాడ్స్ చెప్తారు. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఖచ్చితంగా దాంట్లో వైద్యాన్ని కమర్షియల్ అంటే దాంట్లో నువ్వు కొత్త టెక్నాలజీ గురించి పరిచయం చేస్తానికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మెషినరీ పనితీరు పని చేయొచ్చు, దాంట్లో అవేర్నెస్ కోసం చేయొచ్చు. కానీ వైద్యాన్ని, నీ ట్రీట్మెంట్ని కమర్షియలైజ్ చేస్తూ నీ హాస్పిటల్ బ్రాండ్ చెప్పు, ఆ బ్రాండ్ ఉంటుంది. కానీ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ ఫ్రీ, దీంట్లో ఆఫర్లు ఉన్నాయి, ఇదంతా కూడా చట్ట ప్రకారం చెల్లదు. వాస్తవానికి అయితే నాకున్న పరిజ్ఞానం వరకు అయితే చెల్లదు. బట్ ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే కానీ కేసు అవుతుంది. చాలాసార్లు చూస్తూ ఉంటాను, చాలా టీవీల్లో కూడా వస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఈ శాటిలైట్ ఛానల్లో, మెయిన్ స్ట్రీమ్లో అట్లాంటి యాడ్స్ మ్యాక్సిమం రావు. ఎందుకంటే వాళ్ళకి ఫార్మాలిటీస్ తెలుసు కాబట్టి. మిగతా కొన్ని కేబుల్ టీవీలోనో ఇప్పుడు వస్తున్నటువంటి డిజిటల్ ఛానల్లో అన్మెచ్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా యాడ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మేబీ ఎప్పుడో అప్పుడు వీటి మీద కూడా ఇప్పుడు, ఎందుకంటే రీసెంట్గా బెట్టింగ్ యాప్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారో భవిష్యత్తులో ఇట్లాంటి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారేమో నేను. మరి ఈ వివాదం అంతా అల్లు అర్జున్ గారి వరకు వెళ్ళిందంటారా? ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే నిన్న నుంచి వైరల్ అవుతా ఉంది కాబట్టి మరి ఆయన ఏమైనా చర్య తీసుకుంటారా, నోటీస్ తీసుకుంటారా, అభిమానులే చైతన్యవంతం వెళ్ళి ఆ విశాఖపట్నం మేడం అంజలి డాక్టర్ పర్సనల్గా కలుస్తారా, ఏం జరుగుతుందో మనం చూడాలి మరి. సో అయితే విశాఖపట్నం చెందినటువంటి డాక్టర్ మాత్రం చేసినటువంటి ఈ యొక్క యాడ్ వల్ల నిజంగానే ఆమె యొక్క భవిష్యత్తు మీద దెబ్బపడే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది. థ్యాంక్ యూ సో మచ్.